ఎల్లుల్లిపాయ పచ్చడి అండి. ఎల్లుల్లిపాయ నిలవ పచ్చడి. నేను 2 కిలోలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మెంతిపిండి, ఆవు పిండి, కారం, శనగ నూనె, ఉప్పండి, కల్లుప్పే, మేము ఇవి పొట్టి తీసుకున్నామండి. మొత్తం వెల్లుల్లిపాయలు పొట్టి తీయడం చాలా కష్టం అయ్యింది. నూనె రాసి ఎండలో పెడితే పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి ఎల్లుల్లిపాయలకి. చింతపండు గుజ్జు అండి. నేను చింతపండుని గుజ్జు తీసి ఉడకబెట్టుకున్నానండి. కారం తీసుకుంటున్నాను, 3/4 కిలో కారం తీసుకుంటున్నానండి. మేము కారం పట్టించుకున్నామండి. మేము కొలతతో పెట్టుకుంటున్నాను. కారం వేసుకున్నా, కొంచెం మెంతిపిండి అండి, సరిపడినంత చూసుకొని వేసుకుంటే లేకపోతే చేదుగా ఉంటుంది. ఆవాల పిండి అండి. నిలవ పచ్చడి కనుక కాస్త వేసుకోవాలండి. మెంతిపిండి, ఆవపిండి ఖచ్చితంగా వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సాల్ట్ అండి. మనకి మార్కెట్లో అమ్ముతారండి కల్లుప్పు, వాళ్ళు మెత్తటి ఉప్పుగా మార్చి అమ్ముతారు. నేను 3/4 కిలో దాకా తీసుకుంటున్నానండి సాల్టు. మొత్తం అది మొత్తం కలుపుకోవాలండి మిశ్రమాన్ని. వాయిస్ ఓవర్ కొంచెం తప్పుగా వస్తే ఏమనుకోకండి, నాకు కొంచెం కొత్త ఇలాగ వాయిస్ ఓవర్ ఇవ్వటం. ఇప్పుడు మొత్తం ఎల్లిపాయలు వేసుకుంటున్నానండి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనం నూనె వేసేటప్పుడు మొత్తం బాగా కలుస్తుంది. నేను 1 కిలో వరకు శనగ నూనె తెప్పించుకున్నానండి. శనగ నూనె అండి వేసేది మా తమ్ముడు. మొత్తం కలుపుకుంటున్నాను. కారం మనం పట్టించిన కారం కనుక చాలా రెడ్గా వస్తుందండి. ఇదేమి మేము కొన్నది కాదు, మేము పట్టించుకున్న కారం. చూడటానికి కూడా నా మంచి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడేమో చింతపండు గుజ్జండి. నేను 150 గ్రాములు అంటే మ్యాక్సిమం 200 గ్రాముల దాకా నేను చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్నానండి. నిలవ పచ్చడి కనుక చింతపండు గుజ్జే బాగుంటుందండి. కొంతమంది నిమ్మకాయ రసం కూడా వేసుకుంటారు. ఇదంతా చింతపండు గుజ్జండి. చింతపండు కొత్తదే కానీ కొంచెం నల్లగా కనిపిస్తుంది. మొత్తం కలుపుకుంటున్నాను. మనం మంచిగా కలుపుకుంటే సాల్ట్ మొత్తం కరిగిపోతుందండి. అది కల్లుప్పు కనుక. కొంచెం లాస్ట్గా ఉండిపోయిన శనగ నూనె కూడా వేస్తున్నాడండి మా తమ్ముడు. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని, శుభ్రంగా కలుపుకొని ఒక జాడీ తీసుకొని ఆ జాడీలోని పచ్చడిని నిల్వ చేసుకోవాలండి. ఒక 3 డేస్ దాకాను. ఏ పచ్చడి అయినా 3 డేస్ నిల్వ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుందండి.